శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి తొందరలో వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది కదండి. వ్రతం కోసం మనం ముందుగా కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలి. ఆ ఏర్పాట్లు ఏమిటి? వ్రతం కోసం కొన్ని పూజా సామాగ్రిని, కొన్ని వస్తువులని మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవచ్చా, అంటే ముందు రోజు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి సంవత్సరము కూడా శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఈ 2025వ సంవత్సరంలో మనకి ఈ వరలక్ష్మి వ్రతం 2025 ఆగస్టు 8 శుక్రవారం రోజు వచ్చింది. వరలక్ష్మి వ్రతం అంటే చాలా హడావిడిగా చాలా రకాల పనులు ఉంటాయండి. ఎందుకంటే అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు తయారు చేసి నివేదించాలి. అలాగే ఇంకా పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకోవాలి. ఇలా ఈ హడావిడి సమయంలో మనం కొన్ని వస్తువుల్ని మర్చిపోతూ ఉంటాము. అలాగే కొన్ని పనులను కూడా మనం మర్చిపోతూ ఉంటాము. అందుకని నేను ఈ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ వ్రతంలో మనం ముఖ్యంగా ముందుగా మనం ఏ పనులు చేసుకోవాలి, ఏవి మర్చిపోకుండా మనం ఈ పూజలో పెట్టుకోవాలి అనేవన్నీ కూడా క్లియర్గా చెప్తానండి. వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం అనే కాదండి, మనం ఇంట్లో ఏ చిన్న వ్రతం చేసినా పూజ చేసినా కూడా ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా మనం ముందుగానే ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడ కూడా బూజులు, దుమ్ము, ధూళి ఇటువంటివి లేకుండా చూసుకోవాలి. అమ్మవారు ఎక్కడైతే శుచి శుభ్రంగా ఉంటుందో అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటారని అంటారండి. లక్ష్మీదేవికి ఎక్కువగా శుచి శుభ్రంగా ఉన్న చోటు అంటే చాలా ఇష్టమటండి. అందుకని మనం ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ముందుగా మన ఇంటిని అయితే డీప్ క్లీనింగ్ చేసుకోవాలండి. మనం వరలక్ష్మి వ్రతం కంటే ముందుగానే ఇంటిని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. మనం ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకున్నా కూడా మనం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మనం ఇంటికి మాప్ అది కూడా పెట్టుకోవాలండి. అయితే మనం ఇంటికి మాప్ ఎప్పుడు పెట్టుకోవాలి అని అంటే శుక్రవారం రోజు పెట్టుకోకూడదండి. ఈ రోజు ఎటువంటి క్లీనింగ్ పనులు అనేవి చేయకూడదు. అందుకని మనం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు అయినటువంటి గురువారం రోజే ఇంటిని క్లీన్ చేసుకోవాలండి. అంటే మాప్ అవి కూడా మనం గురువారం రోజే పెట్టుకోవాలి. మనం ఇంటికి మాప్ పెట్టుకోవడం కోసం మాప్ పెట్టుకునే నీళ్ళల్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా గల్లుప్పుని, ఇంకా మన గంగాజలాన్ని కానీ గోమూత్రాన్ని కానీ వేసుకోవాలండి ఆ నీటిలో. ఇంకా మనం మాప్ పెట్టుకునే నీళ్ళల్లో ఫ్లోర్ క్లీనర్ వేసుకుంటాం కదండి, మీరు దేనిని ఉపయోగిస్తే అదైతే కొద్దిగా వేసుకుని మీరు మాప్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా మనం మాప్ పెట్టుకునే నీళ్ళల్లో పసుపు ఇవన్నీ వేసుకోవడం వల్ల మన ఇల్లు శుద్ధి అవుతుంది. అలాగే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోతుందండి. ఇంకా మనం వరలక్ష్మి వ్రతం పూజల కోసం ముందుగా మనం కిచెన్ కౌంటర్ టాప్ని అలాగే మన గ్యాస్ స్టవ్ని కూడా శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే మనం అమ్మవారికి నైవేద్యాలను తయారు చేయడానికి గ్యాస్ స్టవ్ మీదే మనం తయారు చేస్తాం కదండి. అందుకని మనం మన గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని నీట్గా క్లీన్ చేసుకుని అందమైన ముగ్గులు అనేటివి పెట్టుకోవాలండి. అలాగే మనం గ్యాస్ స్టవ్కి గంధం కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలండి తప్పకుండా. నేను వీటిని ఎలా క్లీన్ చేశాను అనేది చూపించట్లేదండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్లీనింగ్ ఒకేలా చేసుకుంటారు కదండి. అందుకని నేను ఇక్కడ ప్రత్యేకంగా అయితే క్లీనింగ్ అనేది చూపించట్లేదండి. నేను క్లీన్ చేసేసుకుని పొడి క్లాత్ పెట్టి గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్ గా తుడిచేసుకుని ఆ తర్వాత నేను చాక్ పీస్ తో ముగ్గులు అనేటివి పెట్టుకున్నానండి. ఇప్పుడు గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ కి ఇలా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటే స్టవ్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదండి. అలాగే స్టవ్ దగ్గర మనకి వాల్ ఉంటుంది కదండి, ఆ వాల్ పైన నేను ఈ విధంగా స్వస్తిక్ గుర్తుని అయితే వేసుకుంటున్నానండి. ఈ స్వస్తిక్ గుర్తుని చూడగానే మనకి కిచెన్ లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి కలుగుతాయండి. అందుకని నేను ఇలా గంధంతో స్వస్తిక్ గుర్తుని అయితే వేసుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు మనం అమ్మవారికి చాలా రకాల పిండి వంటలను అయితే తయారు చేస్తాం కదండి అమ్మవారికి నివేదించడం కోసం. అందుకోసమని మనం గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని ఇవన్నీ కూడా నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే మనం కిచెన్లో నాన్ వెజ్ కూడా వండుతూ ఉంటాం కదండి. అందుకని కిచెన్ మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. అంటే మనం అమ్మవారికి నైవేద్యాలను తయారు చేసుకోవడం కోసం కిచెన్ ఈ విధంగా అయితే శుభ్రం చేసుకోవాలండి. అయితే మనం కిచెన్ కూడా ముందు రోజే క్లీన్ చేసుకోవాలండి. శుక్రవారం రోజు ఎటువంటి క్లీనింగ్ పనులు చేసుకోకూడదని చెప్పాను కదండి. అందుకని ముందు రోజు అంటే గురువారం రోజు మనం కిచెన్ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. అయితే మనం గ్యాస్ స్టవ్ ని ఇలా క్లీన్ చేసేసుకుని ముగ్గులు అవి పెట్టుకున్నాం కదండి, మరి స్టవ్ పైన ఇంకేమీ వండకూడదా అని అంటే వండుకోవచ్చు అండి. నాన్ వెజ్ లాంటివి కాకుండా మీరు రైస్ వండుకోవచ్చు, పాలు కాచుకోవచ్చు, కర్రీస్ కూడా వండుకోవచ్చు అండి. అయితే మనం వరలక్ష్మి వ్రతానికి కిచెన్ ని ఈ విధంగా తప్పకుండా క్లీన్ చేసుకోవాలా అని అంటే తప్పకుండా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం అమ్మవారికి నైవేద్యాలని కిచెన్ లోనే కదండి తయారు చేస్తాం. అందుకని
తప్పకుండా మనం కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలండి. అమ్మవారికి చేసేటటువంటి నైవేద్యాలు చేసే చోటు చాలా నీట్ గా శుభ్రంగా ఉండాలండి. ఇంకా మనం వరలక్ష్మి వ్రతం కోసం తప్పకుండా తులసి కోటను కూడా శుభ్రం చేసుకోవాలండి. తులసి కోటను కూడా శుభ్రం చేసుకుని తులసి కోటకు కూడా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి తులసి కోటను కూడా అందంగా అలంకరించుకోవాలండి. వరలక్ష్మి వ్రతం పూజ కోసం కావలసిన సామాగ్రి అంతా కూడా ఒక చోట పెట్టుకోవాలండి. అన్నీ కూడా ముందే సర్ది పెట్టుకుంటే మనం ఏది మర్చిపోకుండా ఉంటామండి. పూజలో మనకి హడావిడి లేకుండా, కంగారు లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా మనం పూజని చక్కగా అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం ముందు రోజు మార్కెట్ నుండి తెచ్చుకోవాల్సినవి ఏంటో కూడా నేను ఇక్కడ చూపిస్తున్నానండి. మనకి పూజలు వ్రతాలు అంటే ముందుగా ముఖ్యంగా గుర్తు వచ్చేవి మామిడి ఆకులండి. తప్పకుండా మామిడి ఆకులను అయితే తెచ్చుకోవాలండి. ఇంకా మనకి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తమలపాకులు, పువ్వులు, పండ్లు వీటిని కూడా మనం తప్పనిసరిగా ముందు రోజే సిద్ధం చేసుకోవాలండి. వీటన్నిటిని కూడా మనం ముందు రోజే తెచ్చుకుని పెట్టుకోవాలి. వీటిని మనం తెచ్చుకుని అలా వదిలేకుండా వీటిని క్లీన్ చేసుకోవాలండి. ఇవి మనం ఇప్పుడు నైటే క్లీన్ చేసేసుకుని మనం ఆరబెట్టుకుంటే మనకి వీటికున్న తడంతా కూడా పూర్తిగా ఆరిపోతుందండి. మనం ఉదయమే వీటిని క్లీన్ చేయవలసిన పని ఉండదు. మనకి పొద్దున్న క్లీన్ చేసామనుకోండి వీటికున్న తడి అలా ఉండి మనకి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుందండి. అందుకని ముందు రోజు నైటే మనం వీటిని వాష్ చేసేసుకోవాలి. అరటిపళ్ళు, మామిడాకులు, ఫ్రూట్స్ ని వాష్ చేసుకుంటే సరిపోతుందండి. పువ్వులు, కొబ్బరికాయలని వాష్ చేయక్కర్లేదు. ఇంకా మనకి వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి ఉంటాయి కదండి. ఇత్తడివి కానీ వెండివి కానీ మనం ఏమి ఉపయోగిస్తే అవి ఉంటాయి కదా, వాటిని కూడా మనం ముందు రోజే నీట్ గా క్లీన్ చేసేసుకుని పెట్టుకోవాలండి. మనం ఇత్తడివి కానీ రాగివి కానీ క్లీన్ చేసినప్పుడు వాటికి ఉన్న తడిని ఏదైనా పొడి క్లాత్ తో తుడుచుకుని పెట్టుకుంటే మనకి అవి అదే షైనింగ్ తో మంచి కలర్ లో ఉంటాయండి. మనం తుడవకుండా అంటే తడితో అలా పెట్టేసామనుకోండి అవి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి, చూడడానికి అంత అందంగా కనిపించవు. ఇంకా శుభ్రం చేసుకున్న పూజా సామాగ్రికి గంధం కుంకుమ బొట్లు కూడా ముందు రోజు నైటే పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఉదయమే కొద్దిగా పని అనేది తొందరగా అవుతుంది. పని తొందరగా అవుతే మనకి వ్రతం తొందరగా చేసుకోవచ్చండి. ఎంత ఉదయాన్నే మనం అమ్మవారికి పూజ చేసుకుంటే అంత మంచిదండి. అందుకని మనం ముందుగానే అన్ని పనులు చేసి పెట్టుకుంటే మనకి తేలికగా పూజ అనేది అయిపోతుందండి, హడావిడి పడకుండా. ఈ విధంగా నేను పూజా సామాగ్రికి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుని రెడీ చేసుకున్నానండి. వీటిని కూడా ఒక పక్కగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం అమ్మవారికి పీఠం ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటామో అక్కడ శుభ్రం చేసుకోవాలండి. అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకునే చోట గోమయంతో కానీ గోమూత్రంతో కానీ లేదు అంటే పసుపు కలిపినటువంటి వాటర్తో కానీ శుభ్రం చేసుకోవాలండి. ఆ తర్వాత పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటామో అక్కడ పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గులు అనేవి పెట్టుకోవచ్చండి. మీరు అమ్మవారి పీఠాన్ని ముందు రోజైనా ఏర్పాటు చేసుకోవచ్చండి. లేదు అంటే వరలక్ష్మి వ్రతం రోజైనా మీరు అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే చాలా మంది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చీర అది కట్టి అమ్మవారి విగ్రహాన్ని అందంగా అలంకరించుకుంటారు కదండి. అటువంటి వారు ముందు రోజే అమ్మవారికి చీర అవి కట్టేసుకుని విగ్రహానికి అమ్మవారిని అందంగా రెడీ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు అంటే అన్ని పనులు అవ్వవు కదండి. అందుకని ముందు రోజే మీరు అమ్మవారిని అలంకరించుకోవాలి బాగా అని అనుకుంటే మీరు ముందు రోజే చేసుకోండి. ఇంకా అమ్మవారిని పెట్టుకునే పీట ఉంటుంది కదండి, ఆ పీటకు కూడా మీరు పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో అందమైన బొట్లు ముగ్గులు అనేవి పెట్టుకోవచ్చండి. ముందు రోజే పీటను కూడా మీరు అందంగా అలంకరించుకుని పెట్టుకోండి. ఇంకా వ్రతం కోసం మీరు అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని కూడా ముందు రోజే క్లీన్ చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకోండి ఫోటోని కూడా. ఇంకా వ్రతానికి ముందు రోజు గడపని ద్వారబంధాన్ని ఈ విధంగా అందంగా అలంకరించుకోండి. గడపకు పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో అందమైన బొట్లు పెట్టుకుని అలాగే ద్వారబంధం దగ్గర అమ్మవారి పాదాలను ఇంట్లోకి వస్తున్నట్టుగా ఈ విధంగా అయితే వేసుకోండి. ఈ విధంగా గడపను అందంగా అలంకరించుకోవాలండి. అమ్మవారు మన గడపను చూసే మన ఇంట్లోకి అయితే ప్రవేశిస్తారు. ఇంకా వరలక్ష్మి వ్రతంలో కలసం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకునేవారు కలసానికి మనం బ్లౌజ్ పీస్ ని పెట్టుకుంటాం కదండి. ఈ విధంగా బ్లౌజ్ పీస్ ని ఫోల్డ్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు 3 రకాలుగా బ్లౌజ్ పీస్ ని అయితే ఫోల్డ్ చేస్తున్నానండి. మీకు ఏది నచ్చితే ఆ విధంగా మీరు బ్లౌజ్ పీస్ ని అయితే ఫోల్డ్ చేసుకోండి. చాలా సింపుల్ గానే మనం బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ముందే ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే మనకి వ్రతం రోజు బ్లౌజ్ పీస్ ని ఫోల్డ్ చేసే పని ఉండదండి. ఇలా మనం ముందు రోజే ఫోల్డ్ చేసుకుంటే పూజ రోజు దీన్ని తీసేసుకుని మనం కొబ్బరికాయ పెట్టేసుకుంటే సరిపోతుందండి.
కలసానికి పెట్టుకునే బ్లౌజ్ పీసులు ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో చూసారు కదండి. మీకు నచ్చిన విధంగా మీరు కలసానికి బ్లౌజ్ పీసులను అయితే ఫోల్డ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు నేను వరలక్ష్మి వ్రతంలో కలసాం పైన పెట్టుకోవడానికి కొబ్బరికాయను కూడా ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నానండి. వరలక్ష్మి వ్రతం పూజ కోసం కొబ్బరికాయని ఈ విధంగా 2 నిమిషాల్లో అయితే మనం అలంకరించేసుకోవచ్చండి. అలాగే మనం పూజలో తోరగ్రంథి పూజ చేసుకుంటాం కదండి, అందుకోసం తోరాలని మనం ముందు రోజే రెడీ చేసుకోవచ్చండి. ఇంకా మనం ముందు రోజు నైట్ అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి, అలాగే ముత్తైదువులకి వాయనం ఇవ్వడానికి శనగలను ముందు రోజు నైటే నానబెట్టుకుని పెట్టుకోండి. అలాగే మీరు అమ్మవారికి నైవేద్యాలు బూరెలు, గారెలు ఇవి కూడా ప్రిపేర్ చేయాలనుకుంటే మినప్పప్పు వీటిని కూడా మీరు ముందు రోజే నానబెట్టుకుని పెట్టుకోవాలండి. ఇంకా వ్రతం రోజు అమ్మవారికి తాంబూలం సమర్పించడం కోసం, ఇంకా ముత్తైదువులకు వాయనం ఇవ్వడం కోసం కావలసిన పూజా సామాగ్రిని, వస్తువుల్ని అన్నిటినీ కూడా ఒక చోట సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఇలా పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత నేను చేతులకి గోరింటాకుని అయితే పెట్టుకుంటున్నానండి. మనం ఏ పూజలు చేసినా వ్రతాలు చేసినా కూడా చేతులకు గోరింటాకు అనేది తప్పనిసరిగా పెట్టుకుంటాం కదండి. అందుకోసమని నేను గోరింటాకుని అయితే పెట్టుకుంటున్నానండి. నాకు దగ్గర గోరింటాకు లేదండి, అందుకని నేను ఇన్స్టెంట్ గా గోరింటాకుని అయితే తయారు చేసుకుని పెట్టుకుంటున్నాను. మీ దగ్గర గోరింటాకు ఉంటే గోరింటాకునే పెట్టుకోండి, లేదు అంటే కోన్నైనా పెట్టుకోండి, లేదు అంటే ఇలా ఇన్స్టెంట్ గా గోరింటాకుని తయారు చేసుకుని అయినా పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా గోరింటాకుని అయితే పెట్టుకున్నానండి. అంతేనండి, చూసారు కదా వరలక్ష్మి వ్రతం కోసం మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.